హలో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఎంత తేలికగా దోశ నేర్పుకుంటున్నామో. తక్కువ ఆయిల్తో, చక్కటి రంగుతో, పెనానికి అంటుకోకుండా వచ్చేసే ఈ దోశ చూసిన వెంటనే తినాలనిపించేటట్లుగా ఉంది కదా. అప్పటికప్పుడు అనుకున్న బ్రేక్ఫాస్ట్గా, టీ టైమ్గా, డిన్నర్కి ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరమయ్యే ఈ రెసిపీ కోసం 1 కప్పు పెసరపప్పుని బాగా కడిగి నీళ్లు పోసి 1 గంట నాననివ్వాలి. మన ఇళ్లల్లో ఉండే రోల్డ్ ఓట్స్ కానీ, ఇన్స్టెంట్ ఓట్స్ కానీ 1 కప్పు తీసుకుని వాటిని కూడా ఒకసారి కడిగి 1 గంట నానబెట్టుకోవాలి. నానిన పెసరపప్పు, ఓట్స్లో ఉన్న వాటర్ని స్ట్రెయిన్ చేసి బ్లెండర్లోకి ఓట్స్, పెసరపప్పు వేసి కారం కోసం 3-4 పచ్చిమిర్చి, అర ఇంచు చిన్న అల్లం ముక్క, జీలకర్ర, కొద్దిగా వాటర్ పోసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకునేటప్పుడు సరిపడా వాటర్ అంటే పావు గ్లాస్ వాటర్ పోసుకున్నాను. తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ థిక్గా ఉంటే కొంచెం వాటర్ కలిపి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాలిన పెనం మీద ఆయిల్తో గ్రీస్ చేసుకుని వాటర్ చల్లి పెనం హీట్ని చల్లబరుచుకోవాలి. పెనం ఫ్లేమ్ని తగ్గించి దోసపిండి వేసి నేర్పుకోవాలి. ఆయిల్ వేసుకుని 1-2 నిమిషాలు ఫ్లేమ్ని పెంచి వేగనివ్వాలి. తరువాత ఫ్లేమ్ని తగ్గించుకొని ఎర్రగా కాలనిస్తే మంచి రంగుతో దోశలు వస్తాయి.